మిత్రులారా అందరికీ నమస్తే. ముద్రగడ పద్మనాభం. సో, ఆయన గురించి ఈ సందర్భం ఏందంటే పరమపదించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో గాని, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే విభజన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాని, ఆయన అరుదైన వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. లక్షలాది మంది ఉభయ తెలుగు రాష్ట్రాల అభిమానులున్నారు. అనుకున్నది సాధించేదాకా పట్టు వదలని విక్రమార్కుడిలాగా పనిచేస్తాడు. సో, ఆ విధంగా ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ పద్మనాభం. తనను తాను ప్రమోట్ చేసుకుంటూ తను నమ్ముకున్న వాళ్ళ సమస్యలు తీర్చడమే ఎజెండాగా ముందుకు సాగాడు. అటు తెలుగుదేశం పార్టీలో మంత్రిగా చేసిన, ఇటు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా చేసిన, తెలుగుదేశం పార్టీలో ఎంపీగా చేసిన ఆయన తన వాళ్ళ కోసం పనిచేసిండనేది చెప్పొచ్చు. రూపాయి అవినీతి లేనటువంటి నాయకుడు ఆయన. సో, ఇంత సుదీర్ఘ ప్రయాణంలో రాజకీయ శత్రుత్వం పెరిగింది. దాని ఎఫెక్ట్ ఆయన రాజకీయ జీవితం మీద, ఆరోగ్యం మీద కూడా పడ్డది. సో ఇన్ని జరిగినా కూడా ఆయన మీద ఆర్థిక అవినీతి ఆరోపణలు ఇంత మటుకిన పడలేదంటే ఆయన నిజాయితీకి నిలువుటద్దంగా మనం చెప్పొచ్చు. ఇన్నేళ్ళు ఆయన ప్రయాణం నిజాయితీగా కొనసాగిందని చెప్పొచ్చు. ఎన్నికల కోసం ఆయన సొంత డబ్బులు పెట్టేవాడు కదా, ఆయన దగ్గర డబ్బులు. సో, వివిధ రూపాల్లో డబ్బులు అభిమానులు పంపించేవాళ్ళు, విరాళాలు. వాటికి సంబంధించి కూడా చిన్న చిన్న ఖర్చుల రూపంలో ఆయన శ్వేతపత్రాలు విడుదల చేసి దాన్ని రిలీజ్ చేసేవాడు. సో, రాజకీయంగా మంత్రిగా లేకపోతే ఎంపీగా కూడా పనిచేసినా కూడా, ఎమ్మెల్యేగా పనిచేసినా కూడా కాంగ్రెస్ తెలుగుదేశం ప్రభుత్వాలు ఆయన కాపు నాయకుడిగానే బాగా పాపులర్ అయింది అనేది చెప్పుకోవచ్చు. కమ్మారెడ్డిలు అట్లానే చేస్తారు. అదొక వాళ్ళు ఉన్న చోట అదే కార్యక్రమం ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మేము చూస్తున్నాం కదా. ఇక 1993లో కాపు విద్యార్థుల స్కాలర్షిప్ల కోసం చేసినటువంటి పోరాటం మనకి బాగా గుర్తుండదు ఆయన జీవితంలో. 2015లో జరిగినటువంటి తునిలో కాపు గర్జన సభ జరిగితే అందులో రైలుకి నిప్పు పెట్టడం, 2 పోలీస్ స్టేషన్ దగ్ధం చేయటం, ఆయన వీళ్ళని కంట్రోల్ చేయలేకపోక అది కాపు నాడు, కాపు గర్జన, కాపు ఉద్యమం, హింసకి, వైలెన్స్కి. భారతదేశం అంటే అహింసాయుత ఉద్యమాలు జరిగినాయి భారతదేశం మా గాంధీ మహాత్ముడి నేతృత్వంలో. సో, అది హింసాయుతంగా మారి ఆ కాపు ఉద్యమాన్ని డ్యామేజ్ చేసే కార్యక్రమం జరిగినా నిలబడ్డాడు. కింద పడ్డా నిలబడ్డాడు. సో, ఇది పరిస్థితి అనేది తెలియజేసుకుంటున్నాను. ఇక ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడంలో ఎప్పుడు భయపడేవాడు కాదు. ఆయన అయితే ఇదంతా జరుగుతూ ఉంది. ఆయన ఓడిస్తానని చెప్పేసి 2024లో పవన్ కళ్యాణ్ ఓడిస్తానని చెప్పేసి పిఠాపురంలో కూర్చున్నాడు. సో, అది అనాలిసిస్ లేనటువంటి, అవగాహన లేనటువంటిది. పెద్ద వయసు వస్తూ ఉంది, 75 ఏళ్ళు వచ్చినాయి కదా. సో, ఆ విమర్శలు అక్కడ కూర్చొని అది చేసి నా పేరు పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను పేరు మార్పు ఉందని చెప్పి ముద్రగడ పద్మనాభరెడ్డి అని పెట్టుకున్నాడు. అవి పనికి మాలినవి. నిజంగా రాజకీయ నాయకులు సవాళ్ళు వేస్తారు, విసిరినా కూడా కట్టుబడి ఉన్నాడు. ఆయనలో కొంత ఏదో సిన్సియారిటీ ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఆయన అట్లా పేరుతో పెట్టుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన బిడ్డ ఇంట్లోనే వేధించి పవన్ కళ్యాణ్కి మద్దతు తెలిపినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో, ఏది ఏమైనా ముద్రగడ పద్మనాభం కాపు నాయకుడిగా తెలుగు ప్రజల అభివృద్ధి కోసం కూడా పనిచేసినటువంటి నాయకుడు. వంగవీటి మోహన్ రంగ తర్వాత అంత స్థాయి కలిగినటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్లో. సో, ఆయన ఆలోచనలు, ఆయన మాటల్ని తూచే తప్పకుండా పాటించేవాడు. గోదావరి జిల్లాలో ఉన్నారు, కాకినాడలో, కోనసీమలో ఆయనకు పెద్ద అనుచరగానే ఉన్నది. ఆ సోదరి ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఆ సోదరి మధ్యకాలంలో వీడియో చూసాను, ఆమె మంచిగానే మాట్లాడగలుగుతూ ఉంది. సో, మరి జనసేన తెలుగుదేశం కూటమిలో ఉన్నట్టుగా ఉన్నది. సో, మరి ఏ పార్టీలో ఉన్నా ప్రజల కోసం, వాళ్ళ నాన్నగారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాన్ని తీసుకొని ముందుకెళ్తుందని భావిద్దాం. పెద్దలారా, మిత్రులారా, ముఖ్యంగా ముద్రగడ పద్మనాభం గారికి ప్రణామాలు తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా ఆయన మరణానికి నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ ఆ సోదరి తన నమ్ముకున్నటువంటి సిద్ధాంతాల ప్రకారం ప్రజాక్షేత్రాలు ఉంటుందని ముద్రగడ పద్మనాభం గారి కూతురు ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, సో నేను గరిడేపల్లి శిక్షణ, మీ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండి పెద్దలారా, మిత్రులారా.